ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఆఫ్ఘాన్ సరిహద్దు దళాలు పాకిస్తాన్ దళాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఇక పాక్కు చెందిన 7 చెక్ పోస్టుల వెంబడి ఆఫ్ఘాన్ అన్ని వైపుల నుంచి కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో ఇప్పటికే పలువురు పాక్ సైనికులు మరణించారని ఆఫ్ఘాన్ చెబుతోంది. ఇక తాలిబాన్లు జరుపుతున్న దాడులకు భయపడిన పాక్ పౌరులు చెక్ పోస్టుల నుంచి పరుగులు పెడుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. మరోవైపు తమ సైన్యం జరిపిన కౌంటర్ ఫైరింగ్ లో పలువురు ఆఫ్ఘాన్ సైనికులు మృతి చెందారని పాకిస్తాన్ చెబుతోంది. చూస్తున్నాం, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఆఫ్ఘాన్ సరిహద్దు దళాలు పాకిస్తాన్ దళాల మధ్య భీకర కాల్పులు అయితే జరుగుతా ఉన్నాయి. అలాగే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి దాడులకు సంబంధించి? పవన్, గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొనుంది. రెండు దేశాల సైన్యాలు, పాక్ ఆర్మీ, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దళాలు పరస్పరం కాల్పులు జరుపుకుంటూ ఉన్నాయి. 9వ తేదీన పాకిస్తాన్ దళాలు తాలిబాన్ గ్రూపుల పైన దాడులు చేశాయి. ఆ దాడుల్లో తాలిబాన్ నాయకుడైనటువంటి నూర్ వలీ మహమ్మద్ ని లక్ష్యంగా చేసుకున్నారన్న వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి ప్రతీకారంగానే ఆఫ్ఘన్ తాలిబాన్ దళాలు పాక్ సరిహద్దు చెక్ పోస్టుల పైన దాడులు ప్రారంభించాయి. ఆ తర్వాత నుంచి కూడా సరిహద్దు ప్రాంతాల్లో రెండు వైపులా కాల్పులు కొనసాగుతున్నాయి. ఆఫ్ఘన్ దళాలు పాక్ చెందినటువంటి కనీసం 7 చెక్ పోస్టుల పైన దాడులు చేసినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. కొన్ని చోట్ల తాలిబాన్ దళాలు పాక్ పోస్టులను స్వాధీనం చేసుకునే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాక్ ప్రభుత్వం దీన్ని ఆఫ్ఘన్ వైపు నుంచి అన్యాయంగా దాడి చేస్తుంది అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిగా పాక్ ఆర్మీ భారీ బాంబులు, అదేవిధంగా ఆర్టిలరీ దాడులు చేసి కొన్ని ఆఫ్ఘన్ పోస్టులను అయితే ధ్వంసం చేసింది. పాక్ సైన్యంలో కనీసం 12 మంది సైనికులు మరణించారని పాకిస్తాన్ మీడియా చెబుతోంది. మరికొన్ని వార్తా సంస్థలు అయితే 3 చనిపోయారు, 5 గాయపడ్డారని వార్తలు ఇస్తున్నాయి. ఆఫ్ఘన్ వైపు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారని దానిపైన అయితే ఇంకా ఒక స్పష్టత రాలేదు. సరిహద్దు గ్రామాల్లో అయితే భయాందోళనలు నెలకొన్నాయి. చాలా మంది పౌరులు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. కొన్ని వీడియోల్లో ప్రజలు చెక్ పోస్టుల దగ్గర నుంచి పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఆఫ్ఘన్ దళాలు ఈ ప్రేరేపిత దాడులు చేస్తున్నాయి, మేము ప్రతిస్పందిస్తున్నామని పాకిస్తాన్ సైన్యం చెప్తుంటే, ఆఫ్ఘన్ తాలిబాన్ మాత్రం పాక్ ముందుగా దాడి చేసింది, మేము కేవలం ప్రతీకారం తెచ్చుకుంటున్నామని ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈ ఘర్షణ వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారే అవకాశం ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో పౌరుల భద్రత, వాణిజ్యం, ద్వైపాక్షిక రవాణా అంతరాయం కలుగుతుంది. పాకిస్తాన్ తాలిబాన్ మధ్య ఉద్రిక్తత పెరిగితే అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కూడా అవసరం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. కాల్పులు ఆగినట్లుగా అధికారికంగా ఎవరు కూడా ప్రకటన చేయలేదు. నాటో, యుఎన్ వంటి సంస్థలు ఈ ఘర్షణను గమనిస్తూ ఉన్నాయి. పాక్ సైన్యం తాలిబాన్ పై చేసినటువంటి దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘన్ తాలిబాన్ పాకిస్తాన్ సరిహద్దు చెక్ పోస్టుల పైన భారీ దాడులు చేసింది. ఇరు పక్షాల మధ్య పెద్ద యుద్ధం లాంటిదే కొనసాగుతుందన్న వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది అన్నది కూడా మనం ఒకసారి చూస్తే, తాలిబాన్ పాలనలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. 2021లో అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తాలిబాన్ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆ దేశం ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పేరుతో తాలిబాన్ నియంత్రణలో ఉంది. ఇక పాకిస్తాన్ తాలిబాన్ మధ్య మొదటి నుంచి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. మొదట్లో పాక్ ప్రభుత్వం తాలిబాన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉంటాయి, కానీ పాక్ కూడా తాలిబాన్ పరోక్ష మద్దతు ఇచ్చిందన్న ఆరోపణలు కూడా అంతర్జాతీయంగా వచ్చాయి. ఆఫ్ఘన్ లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అనే ఉగ్రవాద సంస్థ మళ్లీ చురుగ్గా మారింది. దానివల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తిందన్న వార్తలు అయితే వస్తున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.